ఇవాళ కొందరికి ఆమోదయోగ్యం కావచ్చు, కొందరికి కాకపోవచ్చు. అందరిని సంప్రదించడమా చేయడానికి గతంలో జరిగింది. 10 ఏళ్ల పరిపాలన చూసినాం, ఇప్పుడు 6 నెలల పరిపాలన చూస్తున్నాం. మీరు 2 విషయాలు ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఉన్నదాన్ని ఎందుకు మారుస్తున్నారు అనే సమస్య వస్తుంది. ఉన్నదాన్ని ఎందుకు మార్చాల్సి వస్తుంది. అట్లా అనుకుంటే మనకు భారతీయ మనకు రాజముద్రలో మనకు సారనాథ్ అశోకుడు ఉంది. అశోకుడు కూడా ముద్ర వేశాడు కనుక అశోకుని ఇప్పటికి చెప్పుకుంటాం. రాజేష్ గారు, గతంలో పాలకులు ఎవరు ఏ రాజ్యమైనా ఏం చేస్తారంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేస్తుంది. కానీ అశోకుడు దీన్ని డిఫరెంట్ గా ఆలోచన చేసి ఆయన సత్రములు కట్టించను, బావులు తవ్వించను, రోడ్లు వేయించను అంటున్నావా లేదా? ఇప్పుడు అంటే కేవలము రాజ్యం చేయాల్సిన 3 విధులు కాకుండా ఇతర చేశారు కనుక ఆయన వాడికి గౌరవిస్తున్నారు అశోకుడిని. అశోకుడే రాజు అన్నప్పుడు కాకతీయులు కూడా రాజులే కదా. కాకతీయులకు వ్యతిరేకంగా సమ్మక్క సారక్క పోరాటం చేసినా మనం రెండింటిని గౌరవిస్తున్నాం. ఇటు కాకతీయ రాజును గౌరవిస్తున్నాం, వారి వ్యతిరేకంగా పోటీ సమ్మక్క సారక్క పడిగిద్ద రాజు నుంచి మనం అందరినీ గౌరవిస్తున్నాం. అంటే 2 సంస్కృతులు గౌరవిస్తున్నాం. గిరిజన సంస్కృతి గౌరవిస్తున్నాం, రాజరికాన్ని గౌరవిస్తున్నాం. దానికి మన ప్రధానంగా ఏంటంటే ఔరంగజేబు మనకు గోల్కొండ మీద దాడి చేసిండు, కానీ గోల్కొండను కూలగొట్టలే. అదే గోల్కొండను ఆధారం చేసుకొని ఆయన పాలన చేసిండు. కనుక ఇప్పుడు అవసర విషయాన్ని ఎత్తుకొని ఇప్పుడు అంతకుముందు దిలీప్ గారు అన్నట్టు ఇప్పుడు పల్లెని ఇంకొక ఆయన ఏదో పిలిచి తలగొన్నట్టు అన్నట్టు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇవాళ రెండింటికి బీజేపీకి సంతోషపడుతుండొచ్చు, ఏది చార్మినార్ తీసేస్తే. నేను ఏమంటున్నానంటే చార్మినార్ నిజాం రాజు కట్టించింది కాదు. 400 సంవత్సరాల క్రితమే చార్మినార్ అనేది లేవుకి సంబంధించిన అది తుని కుతుబ్షాలు కట్టించింది. అదొకటి. సమైక్య పాలకులు కూడా రాజేష్ గారు చాలా వరకు చార్మినార్ తీసేసే ప్రతి హైదరాబాద్ షాన్ అంటే చార్మినార్ అంటాం మనం. మళ్ళీ తెలంగాణ షాన్ అంటే ఒక కాకతీయులు అంటాం. మన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం తెలుగు తల్లి కీర్తిస్తూ గీతంలో కూడా రుద్రమ్మ గురించి ఉన్నది, కాకతీయుల సామ్రాజ్యం గురించి ఉంది కదా ఉమ్మడి రాష్ట్రంలో కూడా. మనం ఎంత తీసేసుకున్న కొన్ని ఇప్పుడు ఉదాహరణకు మనకు లేపాక్షిని అంది ఉన్నది, లేపాక్షి సోరన్స్ ఉండే, లేపాక్షిని మనం చిహ్నాలు పెట్టుకున్నాం. పూర్ణకుంభం ఉండే, పూర్ణకుంభం తీసేసుకోలే కదా మనం. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పూర్ణకుంభం తీసేసుకుంటూ వస్తే మరి పార్టీలు మారినాయి. కాంగ్రెస్ పరిపాలించింది, తెలుగుదేశం పరిపాలించింది, రకరకాల మన టీఆర్ఎస్ వచ్చింది, కానీ తీసేసుకోలే కదా. ఏదైతే మన భూభాగం నుంచి పోయిందో తీసేసుకున్నాం, ఉన్న వాటిని గౌరవించుకున్నాం. ఇవాళ కొత్తగా ఎందుకు వచ్చిందని నేను అంటున్నాను. ఒకటి, అధికారికి గీతం లేదు, గేయం లేదు మనకు. అది కేసీఆర్ గారు చేసిన పెద్ద పొరపాటు. గేయం లేకుండా చేశారు. వ్యక్తుల పట్ల ఒక రకంగా దుర్మార్గంగా దుర్బుద్ధితో కోదండరామును దూరం చేసుకున్నారు. అంత్యశ్రీకి పేరు లేకుండా చేసిండ్రు. వీళ్ళందరూ మన మిత్రులందరినీ దూరం చేసుకుని వారే కదా అహంకారంతో దూరం చేసుకుని ప్రజలు అహంకారం గారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సమయం పాటించాలి. ప్రభుత్వం మారింది, అనవసరంగా చేస్తున్నారు నేను అంటున్నాను. ఒకటేమో కాకతీయుల కళాతోరణం గౌరవించకపోవడం, చార్మినార్ తీసేయడం చాలా దుర్మార్గం, అసలు తీయాల్సిన అవసరం లేదు అంటున్నాను నేను. దీనికి కూడా ప్రాసెస్ చాలా ఉంది. ఎప్పుడు ఎల్లు నుంచి చేస్తా ఉంటున్నా కానీ నాకైతే అర్థం కాదు ఏంటంటే టీఎస్వై టీజీ రావడానికి కూడా 2-3 నెలల కృషి పడ్డది. వాళ్ళ టీఎస్ టీజీ కూడా నేను కూడా దానిలో భాగంగా నేను చెప్తున్నాను. వేరే రాష్ట్రాల్లో తమిళనాడు అంటే 2 పదాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ అంటే 2 పదాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ లో 2 పదాలు ఉన్నాయి. మన తెలంగాణకి ఏమైందంటే ఒకటే మాటలో తెలంగాణ వస్తుంది కనుక అప్పుడు టీజీ రాసుకున్నాం. నా కార్డు మీద కూడా రాసుకున్నాను టీజీ. ఏమంటున్నారంటే చార్మినార్ ను ఎందుకు తీసేస్తున్నారు? కాగా రామ్మోహన్ రావు గారు, చార్మినార్ ను మీరు ఎందుకు తీసేస్తున్నారు? రామ్మోహన్ రావు గారు ప్లీజ్. రామ్మోహన్ రావు గారు, మీరు ఏం చెప్తున్నారంటే చార్మినార్ ఎందుకు తీసేస్తున్నారు అని మీరు అంటున్నారు. కానీ అక్కడ చార్మినార్ ను చూస్తే అణచివేత గుర్తొస్తుంది, నవాబులు గుర్తొస్తుంది. రాజేష్ గారు, ఇవాళ తులి కుతుబ్షాలా పనిచేయలేదు. ఇప్పుడు నిజాం వ్యతిరేక నిజాం రజాకాల్ నిజాం కూడా 6వ నిజాం కట్టించండి. మన అసెంబ్లీ హాల్ కట్టించండ్రు, జూబ్లీ హాల్ కట్టించండ్రు, మనకు ఉస్మానియా యూనివర్సిటీ కట్టించండ్రు, ఉస్మానియా హాస్పిటల్. ఆ చివరాలు వద్దు మనకి మరి. అంటే 6వ మనకు మూసీ నది పక్కన వరదలు వస్తే మొత్తం ఇక్కడి నుంచి గోడ కట్టించండ్రు. మరి ఇవన్నీ తీసేసుకుందామా? అనంతరం ప్రాధాన్యత పెట్టుకొని చేస్తున్నారు తప్ప చార్మినార్ అణచివేతకు ప్రతీక కాదు, అది మత సామరస్యానికి ప్రతీక. వరకు చెప్పిన భాగమతి అక్కడే ఉన్నది. చార్మినార్ పుట్టింది ఎక్కడ? 400 సంవత్సరాల చరిత్రను ఒకసారి మనం చేసే చరిత్రను మొత్తం తీసేద్దామా? అందుకని అట్లా ఉంటే ఉండదు. ఇక ఇక్కడ దాకున్నాడు పనికిరాడు అయితే వాళ్ళకి వచ్చిన జో జీతా ఓ సికంద్ర అవుతారు. అట్లా కాదు కదా. అనవసరం ఎందుకు ఎత్తుకుంటున్నాను? చార్మినార్ మత సామరస్యానికి ప్రతీక వరకు చెప్పారంటే నిజంగా చెప్పిన గతంలో సమైక్య పాలకులు చార్మినార్ బదులు సైబర్ సిటీని బాగా డెవలప్ చేసింది. చూడండి, అప్పుడు పత్రికలు మన ఆంధ్ర పత్రికలు కూడా ఏం చేసినాయి అంటే సైబర్ సిటీని బాగా ఐకాన్ గా చూపెట్టే ప్రయత్నం చేసింది. ప్రజలు ఒప్పుకోలే. ప్రజలు మళ్ళీ చార్మినార్ అంటున్నారు. ఇవాళ హైదరాబాద్ షాన్ అంటే చార్మినార్.
ఏ రకంగా చూసినా కూడా. రెండోది కాకతీయులు గొలుసు చెరువులు కట్టించిండ్రు, చాలా వరకు నిర్మాణాలు చేసిండ్రు. రామప్ప చెరువు, లక్నవరం చెరువు, ఆనాడు సరస్సు చిన్న కట్టించారు. నిజాం కూడా మైనర్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించింది కదా. ఒక్క మాట సార్, వరదలు వచ్చి హైదరాబాద్ కొట్టకపోతే మరి ఆ తర్వాత మన ఇంజనీర్లు పట్టుకునే కదా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కట్టించుకునేది మనం చేస్తుంది. నిజాం సాగర్ కట్టించింది ఆయన పరాయంలో కదా. గత జల సేతు బంధన కిందికి నీళ్లు పోయి గోదావరిని వెనక తెచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు పాత వాళ్ళందరూ పాలకులందరూ కూడా తప్పులు చేస్తారు, ఒప్పులు చేస్తారు. కేసీఆర్ తప్పు చేయలేదంటలేను, రేపు పొద్దున రేవంత్ రెడ్డి తప్పు చేయడానికి విధానాలు మారితే ఎట్లా అని నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నాకు సర్టిఫికేట్ కొడుతుంటదండి, ఇవాళ ఇంకొక సర్టిఫికేట్ వచ్చేస్తుంది. రాష్ట్రం మారుడు వేరు, ఎల్లలు మారుడు వేరు, రాష్ట్రం మారుడు వేరు. అందుకని కొన్ని మారని ఉంటే మార్చుకోవాలి. ఇప్పుడు 2.5 నిమిషాల గీత ఉండాలా, 13 నిమిషాల గీత ఉండాలంటే నిజంగా